ముందే చెప్పుకున్నాం. భగవద్గీతలో 8వ అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మ యోగం. ఈ అధ్యాయంలోకి వచ్చే ముందు 7వ అధ్యాయంలో ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకుని వద్దాం. అసలు భగవద్గీతను ఎందుకు చదవాలి, ఏం పొందాలి, ఏం తెలుసుకోవాలి అనేటువంటిది 7వ అధ్యాయం ముగింపు శ్లోకం ఏంటంటే, జరామరణ మోక్షాయ మా సృష్టి యతంతి. జర అంటే ముసలితనం. మనిషి జన్మకు వచ్చిందనుకోండి, ముసలితనం వస్తుంది. ముసలితనం వస్తే ఏమవుతాడు? చనిపోతాడు. మరణము, మరణము. జర అనేటువంటిది వార్ధక్యం. పుట్టాడనుకోండి, పుట్టినటువంటి వాడు బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము పరిణామం చెందుకుంటూ మృత్యువులోకి వెళ్ళిపోతాడు అనమాట. అంటే మన ప్రయాణము ఎటు వెళ్తుంది? పుట్టిన దగ్గర నుంచి మార్పు చెందుకుంటూ మరణంలోకి వెళ్తుంది. మరణంలోకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాలి? మోక్షంలోకి వెళ్ళాలి. మరణంలోకి వెళ్తే మళ్ళీ జన్మకు వస్తాడు అనమాట. జన్మకు వచ్చినటువంటి వాడికి మళ్ళీ అవస్థలన్నీ తప్పదు. పరిణామం చెంది మా వార్ధక్యంలోకి వచ్చి మరణించడం ఖాయం. జరామరణ మోక్షాయ. ఈ జరామరణాల నుంచి ఎవరిని ఆశ్రయించితే తప్పించుకోగలుగుతారు? మాం ఆశ్రిత్య యతంతి. నన్ను పట్టుకోవాలి. నన్ను పట్టుకున్నటువంటి వాడికి అవి తప్పుకుంటాయి. నన్ను వదిలేసినటువంటి వాడికి అవి వదలవు. తే బ్రహ్మ తద్విదు ప్రశ్నం ఆధ్యాత్మ కర్మ అఖిలం. కర్మంతా వదిలిపోయి జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి బ్రహ్మంలో కలిసిపోతాడు అనమాట. అది ఆ శ్లోకం. ఆ శ్లోకాన్ని పట్టుకొని ఈ 8వ అధ్యాయం ప్రారంభమైంది. ఇంకొక శ్లోకం ఏం చెప్పాడంటే, అధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చేయే విధు ప్రయాణకాలే పిశమాం తే విదుర్యుక్త చేతస. అంటే మరణించేటప్పుడు దానికి ప్రయాణము అన్నాడు ఈయన. అంటే జీవి మరణించేటప్పుడు జరిగేటటువంటి పరిణామాన్ని మార్పు అంటారు. ఎలా పరిణామం చెందుతాడో ఆ పరిణామాన్ని ఏ అంశాలుగా ఆది దైవము ఆది యజ్ఞం చెయ్యే విధు. దైవము, యజ్ఞము, ప్రయాణ కాలము. ఆ ప్రయాణ కాలంలో ఒక స్టెప్ నుంచి పరమాత్మలో విలీనం అవ్వాలి. అలా కాకుండా మరణంలో విలీనం అవుతే మళ్ళీ తీసుకొచ్చి పెడతాడు. అందుకని అది భూతము, అది దైవము, అది యజ్ఞము, ఇటువంటి విషయాలు తెలుసుకుని వాటిని దాటాలి అని అక్కడ శ్లోకంలో చెప్పారు. దానికి నేను వెళ్ళి ప్రశ్నిస్తున్నాడు అనమాట. అయితే నాకు వివరంగా చెప్పండి, ఈ అధియజ్ఞం అంటే ఏంటి, అది బ్రహ్మం అంటే ఏంటని. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతంచ కిం ప్రోక్తం అది దైవం కిముష్యతే కిం తద్బ్రహ్మ. బ్రహ్మం అంటే ఏమిటి? కిం ఆధ్యాత్మం. ఆధ్యాత్మం అంటే ఏంటి? కిం కర్మ. కర్మ అంటే ఏంటి? అంటే మనం సహజంగా మనం చేసేటటువంటి పనుల్ని కర్మలు అంటుంటాం. అదేనా కర్మ అంటేనే? అలాగే కొన్ని యజ్ఞాలు చేస్తుంటారు, అది యజ్ఞ. దాన్నేనా యజ్ఞం అంటేనే? బ్రహ్మం అంటే ఏంటి, యజ్ఞం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి అంచేది. కిం ప్రోక్తం అది దైవం కిముష్యతి అది యజ్ఞస్య కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన్. ఈ దేహంలో ఉన్నవాడు ఎవరో, ఈయన పేరేటి, ఈయన ఎలాగా ఒకదాని నుంచి ఒకటి దాటుకుంటూ ఒకటి వదులుకుని ఒకటి తగిలించుకుని ఎలాగొస్తున్నాడు? ప్రయాణ కాలేశ కథం జ్ఞేయోసి నీతాత్మది. ప్రయాణ కాలంలో వీటిని ఎలా ఓడగొట్టుకుని వెళ్తున్నాడు, ఎలా తగిలించుకుని వస్తున్నాడు. ఆ వివరాలన్నీ నాకు బాగా సులభంగా అర్థమయ్యేటట్టుగా సామాన్యులకు కూడా తెలిసేలాగా ఈ ప్రశ్నలు వేసాడు. ఈ కొన్ని ప్రశ్నలు ఏంటి? బ్రహ్మం అంటే ఏంటి? ఇవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మరొకసారి బాగా దృఢపడడం కోసం మళ్ళీ చెప్పుకుంటున్నాం. కిం అంటే ఏమిటి అని అర్థం. కిం తత్ బ్రహ్మ. బ్రహ్మము బ్రహ్మం అంటున్నారు కదా, ఎక్కడుంది? ఎవరికి కనిపించడం లేదు. తత్ బ్రహ్మ. ఆ బ్రహ్మం ఏంటి? ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? కిం అధ్యాత్మం. అందరూ కూడా పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ
ఏదో శ్లోకాలు అది చదువుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామంటారు కదా, దాన్ని ఆధ్యాత్మం అంటేనే. అలాగే కర్మ, దేనిని కర్మ అంటారు? అధిభూతం అంటేటి, అది దైవం అంటేటి, యజ్ఞం అంటే ఏమిటి? వీటిని ఇప్పుడు ఈయన చెప్తున్నాడు భగవాన్ ఉవాస. అక్షరం బ్రహ్మ పరమం స్వభావో ఆధ్యాత్మ విషయం. ఈ మనకు బాగా దృఢంగా నాటుకుపోవాలి ఈ పదాలు. అక్షరం బ్రహ్మ పరమం, ఇహం పరం. యువతల పక్కన ఉన్నటువంటిదంతా దృశ్యం, నామరూపాలతో వస్తువు పోతూ నిరంతరము పరిణామం చెందేటటువంటిది ఇహం. ఈ కనిపించేటటువంటి ఇహంలో ఉన్నటువంటి నామరూపాలతో ఏది ఉందో అదంతా కూడా ఏమవుతుంది? పరిణామం చెందుకుంటే ఏమవుతుంది? నశించదు. నశించిపోయేటటువంటి దానికి క్షరము. ఎవరైనా సరే ఏ రూపం ధరించి ఎంత గొప్ప గొప్ప రూపాలైనప్పటికీ కూడా ఏమవుతాయి? ప్రకృతి పదార్థంతో తగిలించుకుని వచ్చారు కనుక. అందుకని 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏమని? అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతో మాం నవద్దయ. ఏమని? నీకు పైకి కనిపించేటటువంటి ఆకారం ఏదైతే ఉందో అది వ్యక్తం. ఆ ఆకారానికి వెనకాల ఉన్నటువంటి నా స్వరూపం అవ్యక్తం. అవ్యక్తం వ్యక్తి మాపన్నం. అవ్యక్త స్వరూపమైనటువంటి నన్ను పట్టుకుని వ్యక్తిగా ఆపన్నం చేశారు. వ్యక్తి మాపన్నం మన్యంతే మాం అబద్ధయ్య. ఎవరు అలాగా ఆపన్నం చేశారు? బుద్ధి లేనటువంటి వాళ్ళు. మాం అబద్ధయ్య. అది పరంభావం నజానంతో మమబోత మహేశ్వర్. ముందు జరిగినటువంటి అధ్యాయంలో చెప్పారు ఈ విధంగా. అదే విధంగా ఇక్కడ కూడా అక్షరం బ్రహ్మ పరమం, నశింపు లేనటువంటిది. క్షరము కాదు. క్షరం అంటే నశించేది, నశించినటువంటిది. ఇహంలో కనిపించేదంతా నశించేది. ఇహంలో కనిపించేదానికి అంతటిగా వెనకాలుండి ఆధారంగా దానికి అధిష్టానంగా ఉండేటటువంటిది పరం. అది దాన్ని బ్రహ్మం అంటారు. నశింపు లేనటువంటిది, ఈ కనిపించేదానికి అంతటిగా ఆధారంగా ఉండేటటువంటిది పరం. స్వభావో ఆధ్యాత్మ ఉచిత. స్వభావము. భావం అంటే ఎరుక. భావం అంటే నేనున్నానన్న తెలివి. భావము అంటే సరిపోద్దా? స్వభావం అని ఎందుకన్నాడు? స్వభావో అంటే మనం ఎలాగైతే ఉన్నామో ఆ ఉన్నది ఉన్నట్టుగా మనల్ని మనం మన స్వభావానికి సంబంధించిన స్వరూపం వైపు దృష్టి పెట్టుంటే దాని స్వభావం అంటారు. మన స్వరూపాన్ని వదిలేసి మన శరీరాన్ని నేననుకుంటేనో అది స్వభావం కాదు. శరీరం నేననుకుని ఇంకొక పెద్ద శరీరాన్ని ఆరాధన చేశారనుకోండి, అది కూడా ఆధ్యాత్మం కాదు. ఆధ్యాత్మం అంటే ఏంటి? మన స్వభావం ఏది? దేహభావంతో ఉన్నటువంటి స్వభావం ఆధ్యాత్మం కాదు. దేహాన్ని నేననుకునేవాడు ఎవరో ఇంకొకడు ఉన్నాడు కదండి లోపల. దేహం వచ్చింది, పరిణామం చెంది రేపు మాపం నశించదు. ఇది క్షరం. క్షరమైనటువంటి దాని వెనకాల నశించకుండా ఉండేది ఇంకోటి ఉంది కదా, అది అక్షరం. అటువంటి ఏదుందో శాశ్వతంగా జనన మరణాలు లేకుండా దానిని మనం గుర్తించాలి. గుర్తించడం ఏంటండి? అది లేని సమయం లేదు. మెలకువలో ఉంది, స్వప్నంలో ఉంది, సుషుప్తిలో ఉంది, మరణంలో కూడా ఉంది, ఇప్పుడు ఉంది. కానీ మనం ఆ ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా గుర్తించకుండా దాని ఎరుకుతోటి ఆ జ్ఞానంతో శరీరాన్ని నేనంటున్నాను. ఇది ఆధ్యాత్మికం కాదు. ఇది నేననుకుని ఏయో కర్మలు చేస్తాం. ఆ కర్మ ఫలాలు అనిపించడానికి మళ్ళీ జన్మలు ఎత్తాలి, సుఖ దుఃఖాలు పొందాలి. అంటే అది ఏది? స్వభావో ఆధ్యాత్మం ఉచ్యతే. ఆధ్యాత్మికం. నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానంటారు కదండి. ఆధ్యాత్మిక భావంలో ఉన్నాను అన్నాడంటే తన స్వరూపాన్ని గుర్తించి తన స్వరూపం పట్టుకుని ఉండాలి. నేనుంది, నేను లేనిది ఎప్పుడూ లేదు. కానీ శరీరం ఉంది, మెలకువలు ఉంది, స్వప్నంలో లేదు. స్వప్నంలో ఉన్న సూక్ష్మ శరీరం సుషుప్తిలో లేదు. సుషుప్తిలో ఉన్న కారణ శరీరం మెలకువలో లేదు. 3 శరీరాలు ఉన్నాయి మనకి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. 3 శరీరాలకి 3 అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. మరి ఈ 3 శరీరాలకి వెనకాల ఎవడో ఒకడు ఉన్నాడు కదా,
నేను. స్థూల శరీరం ఎవరిది? నాది. సూక్ష్మ శరీరము అది నాదే. ఇప్పుడు నువ్వు ఏ అవస్థ నీకు తెలుస్తుంది? నాకు జాగ్రత్త అవస్థ అంతా తెలుస్తుంది. ఈ జాగ్రత్త అవస్థలో ఎలా తెలుతుందో ఒక స్థూల శరీరాన్ని తగిలించుకుని స్థూల శరీరం ద్వారా జాగ్రత్త అవస్థను అనుభవిస్తున్నాం. జాగ్రత్త అవస్థలో మనకు ఒక భార్య, ఒక భర్త, వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు ముగ్గురు పిల్లలు, వాళ్ళకి ఒక ఇల్లు, వాకిలి, చేను, చెట్టు, గేదె, ఆవు, ఏయో కొన్ని వస్తువులు, పదార్థాలు ఉన్నాయి. ఈ నాయి అంటాడు, ఇది నేను అంటాడు. నేనేది? తన స్వరూపం. దేని నేనన్నాడు? శరీరాన్ని అన్నాడు. శరీరాన్ని నేనని, ఆ శరీరానికి సంబంధించిన ఇంకో శరీరాన్ని నాదని, ఆ శరీరానికి సంబంధించిన మాయని. ఇది అంటే ఎక్కడ తప్పిపోయాడు? ఏ మార్గంలో నుంచి జారిపోయాడు? ఆధ్యాత్మిక మార్గంలో నుంచి జారిపోయి ఆది భౌతికలోకి వచ్చేసాడు. భౌతికంలోకి వచ్చేసి భౌతిక పదార్థమే నేను అంటున్నాడు అన్నమాట. అంచేత నేను అనేది ఎప్పుడూ ఉండే స్వరూపం. అది చాలా జాగ్రత్తగా వివేకంతో గురిపెట్టి గ్రహించాలి. గ్రహించకుండా తొందరపడి ఏదేదో చేసేసామనుకోండి, ఏదేదో వస్తుంది. భూత భావ ఉద్భవకరో విసర్గ కర్మచంజతి. అయితే మరి కర్మ అంటే ఏంటి? భూత అంటే ప్రాణికోటి, భావం అంటే ఏంటండి? నేను శరీరం అనే భావన, నేను శరీరం అనేటువంటి భావన మనకు ఉంది కదండి. ఉద్భవకరో, ఈ భావాన్ని నుంచి వచ్చినటువంటి ఉద్భవించింది కదండి. ఎవరు ఉద్భవించారు? ఈ శరీరం. రక్త మాంసాదులతో కూడుకున్నటువంటి శరీరం ఉద్భవకరో ఎలాగొచ్చింది? విసర్గ దాన్ని వదలడం కర్మ. సంహిత. కర్మ అంటే ఏమనుకుంటున్నాం మనం? చేసే పని కర్మ అనుకుంటున్నాం. ఈయనేమంటున్నాడు? కర్మ నశించడానికి చేసేటటువంటి పని కర్మ నశించాలి. ఇప్పుడు మనం ఏదన్నా మురుగు పాము అనుకోండి, బట్టలకి ఆ పాముకోవటం కూడా కర్మే. ఆ పాముకున్నటువంటి మురుగుని వదిలించుకోవడానికి కూడా కర్మ చేయాలి కదా, అది కర్మే. అది అలాంటి కర్మ. రెండింటికి తేడేటి? ఒకటేమో అంటింతుంది, ఇంకొకటి వదిలింతుంది. అట్టి మాదిరిగా భూత భావ ఉద్భవకరో. ఇంతకీ భావం అంటే నేను. ఆడి భావన బాగోలేదు, వీడి భావన బాగుంది అంటుంటారు కదా. భావన అంటే ఏంటి? నేనండి, నేనున్నానండి అనే భావన ఉంది కదా ప్రతి ఒక్కడికి కూడా. ఈ భావనే మనల్ని బంధిస్తుంది. ఎలాగున్నాడో అలాగున్నానని చెప్తలేదు. దేన్ని తగిలించుకుని నేనని చెప్తున్నాడు? శరీరాన్ని తగిలించుకుని శరీర భావంతో మాట్లాడుతున్నాడు. శరీర భావంతో చేసినటువంటి కర్మ తీసుకొచ్చిపోడు. సరే, ఈ భావం అంటే తెలివి. ఇంకో మాటలో చెప్పాలంటే భావం అంటే ఎరుక. ఇప్పుడు మనకు మెలకువలో, నిద్రలో నుంచి మెలకువలోకి వచ్చిన కాడి నుంచి సాయంకాలం దాకా ఏ భావంలో ఉన్నామండి? దేహభావంతో ఉన్నాం. దేహభావంలో ఉండి ఏం చేస్తున్నాం? ఆలోచిస్తున్నాం, తలపులు తెచ్చుకుంటున్నాం. ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎలా పొందాలి, చూసినటువంటి విన్నటువంటి ఎంత రికార్డు చేసుకుని ఖాళీగా కూర్చుని సాధనలో కూర్చోమన్నాం అనుకోండి. సాధనలో కూర్చోమన్నప్పుడు ఈ రికార్డు అంతా ఓపెన్ అయిపోతుంటుంది. చిన్నప్పుడు కానించి మనకి ఎవరు ఉపకారం చేశారు, ఎవరు అపకారం చేశారు, ఎవరికి మనం ఏం పెట్టాము, ఎవరు మనకేం పెట్టారు, మనం చేస్తానన్నా వాళ్ళు చేయలేదు, ఎంత తలుపుకొస్తూ ఉంటాయి. అవి ఉద్భవకరో జన్మ కలిగించడానికి మూల కారణం బీజమయ్యే. అంటే శరీర భావంతో ఆలోచించేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనే మనకి జన్మను తీసుకొచ్చి పెడుతుంది. కర్మ అన్నాం కదండి. మన సహజంగా జనరల్గా ఏం మాట్లాడుకుంటున్నాం? మన ముందు జన్మలో ఏదో కర్మ చేసాము, ఆ కర్మ ఫలాలు అనిపించడానికి ఇప్పుడు జన్మకు వచ్చేయమంటున్నాం కదండి. ఈయనేంటాడు? ఆ కర్మేమీ తీసుకురాలేదు, నీ ఆలోచన తీసుకొచ్చింది, నీ భావన తీసుకొచ్చింది. నీ దేహభావన, దేహభావనతో నువ్వు ఆలోచించేటటువంటి ఆలోచన వల్ల మనం కర్మ చేయడానికి కారణం అవుతుంది. అంచేత మన ఆలోచన మారిపోతేను, మనసులో ఏ రకమైనటువంటి ఆలోచన వచ్చినా సరే ఏం చేయాలి? విసర్గ.
ఎలాగా? మనసులోకి దేహభావన వచ్చింది కదండి. విసర్గ అంటే వదలడం. ఎవడైతే మనసులోకి వచ్చినటువంటి ఆలోచనలు, సంకల్పాలు, దేహ భావంతో కూడినటువంటివి వచ్చినాయో వాటిని ఎవడైతే వదిలెత్తాడో దానికి కర్మ అని పేరు. ఈ కర్మే మోక్షాన్ని ఎత్తుంది. మామూలుగా చేసిన కర్మ జ్ఞానంగా తీసుకొచ్చిపోయాడు. వదిలేసిన కర్మ, వదిలేసిన సంకల్పం, సంకల్ప వికల్పాలు ఎవడైతే వదిలేస్తాడో జ్ఞానం కలిగించి మోక్షాన్ని ఎత్తుంది. సంకల్ప వికల్పాలతో కూడుకుని ఉంటే కర్మలు చేయించి బంధిస్తుంది. ఏమన్నా పాయింట్ అర్థమైందా? ఇది మూలం, ఇత్తనం. ఇత్తనం ఎక్కడుంది? చేసే పని ఉంది కదా. చేసే పనికి కారణం ఏంటి? నువ్వు కూర్చుని ఉంటావు, సడన్ గా ఏదో గుర్తొస్తుంది, ఎవడో ఏదో ఇవ్వాలని. కాబట్టి సాధనలో కూర్చున్నప్పుడు లేచి వెళ్ళిపోతుంటే అది ఎక్కడికి పోతుంటే ఉన్న ఇప్పుడు వస్తాను చిన్న పని ఉంది అంటాడు. ఏమొచ్చింది అక్కడ? కథలకి ఎక్కడొచ్చింది? ఎవడో ఇవ్వాలన్నటువంటి తలంపుకి వచ్చింది. అయ్యయ్యో నేను మర్చిపోయినా అడగకుండానే మళ్ళీ రేపు ఇస్తాడు ఇవ్వడం చెవి గబగా పరిగెట్టిపోతున్నాం కదా అంటే కథలకి ఎక్కడొచ్చింది? కథలకి మూలమేది అంటే ఇతను వెళ్ళడానికి రావడానికి మూలం నీ మనసులో ఉన్నది. ఈ రకంగా భూత భావ ఉద్భవకరో ప్రాణికోటికి అంతటికి పుట్టుకకి మూల కారణం సంకల్పం. ఎలాంటి సంకల్పించకుండా ఉండమంటలేదు. ఎలాంటి సంకల్పం? దేహభావనతో కూడిన సంకల్పమే మనిషిని బంధిస్తుంది. కర్మం అంటే ఇదినైనా, బ్రహ్మం అంటే నాశనము లేనటువంటి నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపం బ్రహ్మము. నేనున్నానన్నటువంటి స్వభావం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మం. ఆ స్వభావం ఏదైతే ఉందో, ఏదిగా ఉన్నాడో ఆ భావంతో కాకుండా దీని భావంతో ఆలోచన చేస్తే అది కర్మ. పాయింట్లు అర్థమైనాయి కదా. మళ్ళీ ఇంకా బాగా చెప్పాలా? గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా అధిభూతం క్షరోభావ పురుషశాది దైవత. అధిభూతం క్షరోభావ, క్షరం అంటే నశించేది. అధిభూతం క్షరోభావ మనకి కంటికి కనిపించేటటువంటి ఏ ఏ వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా అధిభూతం, క్షరాలు. క్షరం అంటే ఏంటండి? ఎలాంటి గొప్ప శరీరమైనా సరే అది క్షరమే, నశించిపోద్ది. ఎంతంత మహత్తరమైనటువంటి కార్యాలు చేసినటువంటి వాడి శరీరమైనా సరే, ప్రపంచాన్ని ఒకసారి పరిశీలించండి. ఈ విషయంలో ఎంతమంది మహాత్ములు పుట్టుకొచ్చారు. దేవుడు అవతారాలు కూడా ఎత్తారు కదండి. ఏ శరీరాలు? చక్రవర్తులు, యోగులు, పెద్ద పెద్ద జ్ఞానులు, గురువులు, ఎంతంత శరీరాలు. శరీరాలన్నీ ఏంటి? అధిభూతాలు. అంటే భూతం అంటే వచ్చింది. భూత అంటే ఏంటండి? భూతకాలము, భవిష్యత్తు కాలము, వర్తమాన కాలం అంటుంటారు కదా. భూతకాలం అంటే గడిచిపోయింది. గడిచిపోయిన కాలంలో ఎంతమంది వత్తాదులు వచ్చారు? దేశాలను పరిపాలించారు కదండి, రాజ్యాలు పరిపాలించారు, పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించారు, మతాలు స్థాపించారు. ఎంత కూడా ఆదిలో మూలంలో ఈ రూపాలన్నీ ఎన్నో రూపాలు ధరించి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? వాళ్ళందరూ పెద్ద పెద్దోళ్లే కదా, గొప్ప గొప్పోళ్లే కదా. ఇదంతా కూడా క్షరము. అధిభూత క్షరోభావ. ఇప్పుడు మన భావంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, భావన అంటే తెలివి అన్నాం కదా. ఏది గుర్తుపెట్టుకోవాలి? ఎవరు ఆకారమైనా అంతే, అక్కడ మన శరీరమైనా అంతే, ఉండదు. ఏమవుతుంది? క్షరం. అది నశించిపోయే లక్షణాలతో కూడుకున్నటువంటి వస్తువు. అది నేను అనుకుంటున్నావు. నశించేటటువంటి వస్తువును నేను అనుకున్నాడంటే అతనికి జ్ఞానం లేదు. అది ఎలా వచ్చింది? దానికి ఒక హిస్టరీ పరిశీలించి చూడండి. పంచభూతాలతో పరిణామం చెంది వచ్చింది అది. ఆహారం నుంచి అన్నాద్భవంతి భూతాన్ని, అన్నం నుంచి ప్రాణికోటి వచ్చింది. అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. భూమి నుంచి వచ్చినటువంటి అన్నాన్ని మనం భుజించాం. దానివల్ల స్త్రీ పురుషుల్లో సుఖలు సౌండతాలు, దాని నుంచి శిశువు తయారైంది. అది రూపం ధరించి, ఒక ఆకారం ధరించి ఒక మనిషి అనిపించుకున్నాం. ఇదంతా కూడా అధిభూతం క్షరోభావ, నశించిపోయే. ఇది మనకి దృఢంగా మనసులో నాటుకోవాలి. ఏ ఆకారాన్ని చూసినా సరే,
ఇది పోయేదే, ఇది పోయేదే. మనసులోకి ఏదన్నా పెద్ద గొప్ప ఆకారం వచ్చిందనుకోండి, ఏ ఆకారం అయితే ఏంటి, అది పోయేదే. మనసులోకి ఎలాంటి ఆకారం రానివ్వండి, మనసులోకి నిత్యము ఏమొస్తున్నాయి, ఆకారాలే కదా వస్తున్నాయి. వచ్చే ఆకారాలు నిలబెట్టి మరీ చూస్తుంటాం కొన్ని కొన్ని మనకు నచ్చిన ఆకారాలని. ఏమంటున్నాడు ఈయన? ఏ ఆకారం వచ్చినది క్షరమే, అది నశించేదే. అంచేది నీ భావన ఎలా ఉండాలి? ఇవన్నీ నశించేయే. అప్పుడు ఇంక ఏ ఆకారం తీసుకొచ్చి పెట్టినా సరే నీ మనసు ఇది పోయిదే, ఇది పోయింది, ఇది నాశనం అయిపోయింది, ఇది క్షరమే అన్నారు అనుకోండి, ఇంకేం తీసుకొచ్చి పెడుతుంది మనసు? అలా కాకుండా ఏదోటి మనం గుర్తుకు తెచ్చుకుని కావాలనుకుని తెచ్చిపెట్టుకుంటుంటే ఏడు తెచ్చి పెడుతుంటది. అంచేత పురుషస్సు అది దైవతం, అది భూతము అది దైవం అన్నారు కదండి. ఈ ఆకారాలన్నీ ఏంటి? అది భూతం. ఆకారాలన్నీ తెచ్చుకుని మనసులో పెట్టుకుని చూసేవాడు పురుషుడు, అది దైవతం. పురుషుడు అంటే వాడు మన స్వరూపం జీవుడు, జీవుడు పురుషుడు. జీవుడు ధరించినటువంటి ఆకారాలు అది భూతం, అది భూతము అది దైవము. అది యజ్ఞోహమేవాత్ర. యజ్ఞం అంటే ఏంటి? దేహే దేహ కృతాం వర. అది యజ్ఞం అంటే, యజ్ఞం అంటే ఈ లోపల ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుని దాంట్లో మన మనసులో విలీనం చేస్తే అది యజ్ఞం. ఏదో ఇక్కడ 4 కట్టెలు మంటించి యజ్ఞం చేసేస్తే అది యజ్ఞం అనలేదు. అది అలాంటిది భౌతికమైనటువంటిది. వ్యవహారికంగా ఒక ఉపమానం, ఒక దేవాలయాన్ని కట్టి అందులో ఒక దేవుణ్ణి ప్రతిష్ఠించి ఆరాధించాలని అనుకోండి, అది ఉపమానం, ఉదాహరణ. అంటే దేవాలయంలో దేవుణ్ణి ఎందుకు పెట్టారు? అట్టి మాదిరిగా యజ్ఞం ఏంటి? ఎల్లిపోల్లి కొన్ని దుక్కులు చెప్తాడు. ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, జ్ఞాన యజ్ఞం అని చెప్పి. నిజమైనటువంటి యజ్ఞం ఏంటంటే అది యజ్ఞోహమేవాత్ర దేహే దేహ వృతాంవర. ఈ దేహంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవడైతే ఉన్నాడో ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందడానికి చేసేటటువంటి సాధనకే యజ్ఞం అని పేరు. ఇక్కడ బయట మనం చేసేది కాదు యజ్ఞం. మరి ఏది యజ్ఞం అంటేనే? అది యజ్ఞం ఎందుకు అయ్యిందండి? యజ్ఞం అంటే కట్టెలు గట్ట వేసి సమిధులు గట్ట ఎత్తే ఏమవుతాయి? అన్ని నెయ్యి పోతారో సమిధులు వేస్తారో స్వాహ అంటారు. ఏమవుతాయి? అన్ని కూడా ఏమవుతాయి? ఆకుతో ఇదే కదండి. అట్టి మాదిరిగా అంతరముఖ ఒత్తితో మనం ధ్యానంలోకి వెళ్ళి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ అన్ని శ్వాస మనసు అన్ని ఆగిపోయేదాకా పురుష స్వరూపం సాక్షాత్కారం అయ్యేదాకా ఈ దేహంలో ఉన్నటువంటి పురుషోత్తముడిని సాక్షాత్కారం అయితే ఇవన్నీ లయమైతేనే తప్ప ఆయన కనిపించడు. అందుకని ఆయన ఏమన్నాడు? అది యజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. యజ్ఞం ద్వారా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. బాహ్యంగా యజ్ఞం చేసినప్పుడు పుణ్యం వస్తుంది, దానికి సంబంధించినటువంటి క్రియలు ఆచరిస్తే ఈ యజ్ఞం వల్ల. అందుకని ఇది బాగా మనం నేర్చుకుని ట్రైనింగ్ అయ్యి ఏమని చెప్తున్నాడంటే అంతకాలేశ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాన్యత్ర సంచయః. అంతకాలేశ ఇది 2 రకాల అర్థం. అంతకాలేశ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం. మనం సాధన చేస్తున్నాం, అలా యాదృచ్ఛికంగా అలా ఉండటం కాదు, పరమాత్మ భావంలో చెయ్యాలంటున్నాడు. మామేవ స్మరన్ముక్త్వా కళేవరం అంటే ఆత్మభావంలో కళేవరాన్ని వదిలేయమంటున్నాడు. మనం వదలలేం కదా, అది వదిలిద్ది. ఎలా వదిలిది? అంతకాలేశ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం. అంతకాలము అంటే ఏంటండి? ఆయుష్ ముగిసినటువంటి సందర్భంలో, కాలం అయిపోయేటప్పుడు, ఇదంతా చిన్నప్పుడు కాడి నుంచి బాగా అభ్యాసం చేసుకున్నటువంటి సాధకుడు కాలం అంతరించేటప్పుడు భగవంతుని యొక్క భావంలో స్మరణముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాన్యత్ర సంచయ. ఇందులో సందేహం లేదు. ఇక్కడ ఇంకొక మనం బాగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే నిద్రకి మరణానికి తేడా లేదు. నిద్రపోయేటప్పుడు ఎక్కడ వదిలేసి ఎలా కూర్చున్నవాడు అలా ఇలా అంటుంటాడు. అందరు చూస్తున్న సరే సిగ్గు లేదు, భయం లేదు, బొగ్గు లేదు. ఎందుకని? ఏమైంది? అక్కడ ఏం పోతుంది? బుద్ధి నశింది.
ఎరుక నశించింది కదా. నిద్ర వచ్చేసింది అనుకోండి, కొనుగోట్లు వచ్చినాయి అనుకోండి, ఇలా కూర్చున్నట్టుగా ఇలా గోడకు టిక్కు కట్టుకుంటుంటాడు కదా, నేల కొంగిపోతుంటాడు కదా, పక్కనున్నాడు ఇలా ఇలాగ అంటుంటున్నాడు. చూస్తున్నాం కదా మనం, చాలా మంది సాధనలో కూర్చున్నప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతుంటారు కదా. అంటే ఏమవుతుంది అక్కడ? అయ్యో వీళ్ళందరూ చూస్తున్నారన్న జ్ఞానం కూడా లేదు కదా అక్కడ, తెలివి లేదు కదా. అట్టి మాదిరిగా మరణంలో కూడా అంతే, తెలివి పడిపోద్ది, శరీరంలో శక్తి పడిపోద్ది. అంచేత ఇప్పుడు మనం నిద్రపోయేటప్పుడు ఎలాగైతే ఒక్కొక్కటి వదులుకుని నిద్రపోతున్నామో, సేమ్ మరణంలో కూడా అలా జరిగింది. అందుకని మనం నిద్రపోయే ముందు సాధన బాగా అలవాటు చేసుకోవాలి. నిద్రపోయినా పర్వాలేదు, నిద్ర పట్టితే పట్టేనివ్వండి. అలా చక్కగా మన పనులన్నీ చక్కబెట్టుకున్న తర్వాత నిద్ర వచ్చేదాకా అలా గమనిస్తూ ఉన్నారనుకోండి, ఆ ఎరుక, ఆ జ్ఞానంలో, ఆ సాధనలో నిద్రపోయిందనుకోండి, దానికి యోగ నిద్ర అని పేరు. అది నిద్రే. కానీ మనం రోజు పడుకుని నిద్రపోయే నిద్ర కాదు అది. యోగ నిద్రలో మనకు అంతా ఎరుకుంటుంది, నిద్రలో ఉండదు. అదే బాగా గుర్తుపెట్టుకోవాలి. నిద్రలో ఏమి తెలదు. ఇంకా యోగ నిద్రలోనూ అలా గమనింతూ నిద్రపోయామనుకోండి, నిద్రపోయినా సరే సాధనలు జరుగుతూనే ఉంటుంది, సాధనలోనే ఉంటాడు అతను. అంటే ఇది మనకు అలవాటు చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు కదండి. యోగ నిద్రలోకి వెళ్ళిపోయినా ఒకటి, మరణంలోకి వెళ్ళిపోయినట్టు. ఈ కిటుకు గురువు ద్వారా తెలుసుకుని మనం చక్కగా సాధనలో కూర్చుని అలా పడుకొని అలా సాధనలో నిద్రపోవాలి, యోగ నిద్రలో పోవాలి. ఇలా పోయినటువంటి వాటికి సమద్భావం యాతి నాణ్యత్ర సంచయ. అటువంటి వాడు సందేహం లేదు దేవుడైపోతాడు అంటున్నాడు. కష్టపడిపోయి మీరేమి కొండలు పిండిలు కొట్టేక్కర్లేదు. చూడండి, యహ ప్రయాతి సమద్భావం. సమద్భావం అంటే ఏంటండి? ఇన్ని రకాల ఆలోచనలతో ఈయన గొప్పోడు, ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది, దేవుడు గొప్పోడు, ఆ దేవుడు గొప్పోడు, అక్కడ లేదు. యోగ నిద్రలో ఏమైపోయింది? సమద్భావం, ఒకే భావంలోకి వచ్చేసాడు. ఏ భావాలు, ఏ ఆలోచనలు లేవు, నిర్వికారం అయిపోయింది. సమద్భావం యాతి నాణ్యత్ర సంచేహ. అతను దేవుడిలోకి వెళ్ళిపోతున్నాడు, దేవుడు అయిపోతున్నాడు. ఇది కనుక మనకి అలవాటు అయిపోతే రేపు మరణంలో కూడా దీన్ని మనం సాధించగలం. ఇప్పటి నుంచి మనం చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే యోగ నిద్రలోకి వెళుతూ అంతకాలేశం ఆమెవ స్మరణముక్త కళేవరం. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. అంతఃకాలము అంటే కాలానికి శ్వాసకి ఒకటే పేరు. అంటే మనకి ఆయుష్ని శ్వాస రూపంలో మన శరీరంలో పెట్టారు. ఇన్ని రోజులు, ఇంతకాలం, ఇన్ని సంవత్సరాలు జీవించడానికి ఎంత ఆయుష్ కావాలో అంత ఆయుష్ని మన శరీరంలో ప్రవేశపెట్టారు. అది ఒక్కొక్క శ్వాస బయటికి వెళ్తుంది. కుండలో నీళ్లు పోసి దానికి ఒక కన్నం పడితే ఏమవుతుందండి? శివాలయంలో శివుడు నెత్తి మీద దారాపాత్ర పెట్టి దాని నిండా నీళ్లు పోస్తారు, కింద చిల్లు ఎడతారు. ఒక్కొక్క చుక్క లింగం మీద పడుతుంటుంది, శివలింగం మీద. అంటే అతనికి తెలుసు. ఎందుకని? 24 గంటల వరకు రావడానికి ఎన్ని నీళ్లు పోయాలో అన్ని పోతాడు. తక్కువ పోతేను బీగ అయిపోద్ది, నిండా పోతే మన్నాడు పొద్దున మళ్ళీ అతను వచ్చేదాకా సుక్కలు పడతానే ఉంటాయి, అప్పుడు మళ్ళీ పోతుంటాడు. అట్టి మాదిరిగా మన శరీరంలో శ్వాస ఒక్కొక్కటి. దీని శ్వాస అనలేదు ఉపనిషత్తుల్లో, కాలము అన్నారు. ఒక్కొక్క శ్వాస అంటే సుక్కల కింద కారిపోతుంది. ఇప్పుడు లోపల ఉంది ఆయుష్, లోపల ఉన్నటువంటి ఆయుష్ ఒక్కొక్క శ్వాస అంటే నిమిషానికి 15 శ్వాసలు, గంటకి 900 శ్వాసలు, రోజుకి 21,600 శ్వాసలు అంటే సుక్కలు కారిపోతున్నాయి, ఆయుష్ తరిగిపోతుంది. అంతకాలేశం మామేవ. ఇప్పుడు మనం సాధనలో కూర్చున్నప్పుడు శ్వాస సన్నగిలుతుంది. మీరు గమనించండి. ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు శ్వాస లోపలికి 6 అంగుళాలు, బయటకు 6 అంగుళాలు, 12 అంగుళాలు ప్రయాణం చేసింది అనుకోండి, దాన్ని అలా గమనిస్తూ ఉంటే శ్వాస సన్నగిలిపోయి 2 అంగుళాలు కొరసైపోతుంది. ఇప్పుడు అలాంటి అనుభవం రాలేదా మీకు? శ్వాస సంచరించేటప్పుడు శ్వాస సన్నగిలిపోతుంది కదా. ఏమవుతుంది? కాలం, శ్వాస ఎందుకు తగ్గిపోతుంది?
2 అంగుళాలు తగ్గింది అనేటప్పటికి కర్మేంద్రియాలు పడిపోతాయి. ఇంకొక 2 అంగుళాలు తగ్గితే జ్ఞానేంద్రియాలు పడిపోతాయి. ఇంకొక 2 అంగుళాలు తగ్గితే అంతరేంద్రియాలు పడిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? మనసు ఉండదు. అంతఃకాలేశ మామేవ. అప్పుడు జీవుడే ఉంటాడు. అప్పుడు జీవుడు పరమాత్మను పట్టుకుని ఉండాలి. అంతఃకాలేశ మామేవ స్మరణ ముక్త కళేబరం. ఈ అతను చెప్పేది ఏంటంటే, శ్వాస సన్నగిల్లిపోతున్నప్పుడు, శ్వాస ఆగిపోతున్నప్పుడు ఒక్కొక్కటి పడిపోతుంటది. దీన్ని భారతంలో కూడా పంచాత్మకంబైన పవనంబు నిగృహీతంబయ్యే భవదింద్రియములు మనమునందాగబడ్డవి. పంచభూతాలతో కూడుకున్నటువంటి శరీరం అంతా కూడా ప్రాణాలని ఆశ్రయించుకుని పట్టుకుని ఉన్నాయి. ముళ్ళు పంచాత్మకంబైన పవనంబు నిగృహీతంబయ్య అంటే 2 అంగుళాలు తగ్గితే కర్మేంద్రియాలు మీరు పరీక్షించి చూసుకోండి. కావాలంటే శ్వాస ముందుగా ఎంత ఆడుతుందో అంత ఆడినప్పుడు అన్ని ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. 2 అంగుళాలు తగ్గితే కర్మేంద్రియాలు పనిచేయ. కర్మేంద్రియం అంటే వాక్కు. చూడండి, మాట్లాడాలని ఉండదు, ఉంటది, మాట్లాడలేరు. పెదాలు 2 కరిసిపోతాయి. కింద నుంచి మొదలెడదండి. వాక్కు, పాణి, పాదము, ఉపస్థ దగ్గర నుంచి ఒక్కొక్కటి పడిపోయి 2 అంగుళాలు తగ్గేటప్పుడు కర్మేంద్రియాలు పడిపోతాయి. 2 అంగుళాలు పడిపోయేటప్పటికి మళ్ళీ జ్ఞానేంద్రియాలు స్తోత్రము, తక్కువ, శక్తు, జిహ్వాగ్రహణం. ఇంకా 2 అంగుళాలు ఆడుతున్నప్పుడు మనసు మాత్రం ఉంటది. ఆ 2 అంగుళాల శ్వాసను అలా హృదయంలో అక్కడికక్కడ తనకలాడుతూ కొట్టుకుంటాం. దాన్ని అలా గమనించినట్లయితే ఆ 2 అంగుళాలు కూడా ఆగిపోతే అప్పుడు మనం ఏ భావంలో ఉండాలి? ఆత్మభావంలో ఉండాలి. దేహి భావంలోకి రాకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా. దేహి భావంలోకి వచ్చి తీసుకొచ్చి పెట్టాలి. మళ్ళీ శ్వాస యథాతథంలోకి వచ్చేస్తాం. అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎంత ముఖ్యమైన పని ఉన్నా సరే అక్కడిదక్కడ అలా వదిలేసేసి దాన్ని అలా గమనిస్తూ ఉంటే ఆ 2 అంగుళాల శ్వాస కూడా నిలిచిపోతుంది. ఎం వాపీశ్వరన్ భావం త్వచంతే కళేవరం. అక్కడ మనకి చూడండి, దేహభావం వచ్చిందా? ఎం వాపి స్వరన్ భావం త్వచంతే కళేవరం. ఆ కళేవరాన్ని వదులుతున్నావు కదా చనిపోయేటప్పుడు. కానీ ఇక్కడ సాధనలో కానీ శరీరం వదిలేటప్పుడు నీ భావన ఆత్మభావనలో ఉంటేనే నీకు ప్రయోజనం. అలా కాకుండా వేరే మళ్ళీ భార్య గురించో, భర్త గురించో, పిల్లల గురించో, డబ్బు గురించో, లేదా ఏదో తిన్నాదో తాగేదో ఎం వాపి స్వరన్ భావం, వేరే భౌతిక సంపదలకు సంబంధించినటువంటి భావాలు వచ్చినాయి అనుకోండి, ఆ కళేబరం వదులుతుంది. ఒక్కొక్కటి ముళ్ళు ఊడుతున్నాయి. దాన్ని సంతమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. నీ చేతిలోనే ఉంది. రికార్డ్ అంతా నువ్వు చేసుకునే దాంట్లోనే ఉంది. సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. నువ్వు అక్కడ గనక మళ్ళీ భౌతికమైనటువంటి దేహానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేసేవా, మళ్ళీ తిన్నగా బయటికి తీసుకొచ్చేది. ఇన్నేసి సంవత్సరాలకు ఎందుకు పడుతుంది అనుకుంటున్నారు సాధన? మన భావనే, మన తెలివే, మన ఊహే, మన జ్ఞానమే మనల్ని బంధిస్తుంది. అంచేది ఎప్పుడైతే మనకి మార్పు చెందుతున్నట్టు కనపడుతుందో, ఎప్పుడైతే శ్వాస సన్నగిల్లుతుంది, మనసు లయం అవుతుందని తెలుస్తుందో, అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి? ఆత్మభావంలోకి వెళ్ళాలి. అందుచేత తస్మాత్ సర్వేషు కాలేజ్. తస్మాత్ అంటారండి. ఏంటంటే దాని అర్థం జాగ్రత్త. జాగ్రత్త ఏంటి? జాగ్రత్తలు చెప్తున్నాడు ఏంటండి? ఎక్కడా ఇప్పుడు మామూలుగా మనం పాటలు పాడేగాడ, పద్యాలు పాడేగాడ తస్మాత్ అక్కర్లేదు. మీకు ఎలా కావాలంటే అక్కడే పాటలు పాడుకోవచ్చు. ఇక్కడ తస్మాత్ సర్వేషు కాలేజు మా మనుష్యర విద్యత మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశేష సంచయ. అక్కడ ఏమి సమర్పించబడుతున్నాయి? మనసు, బుద్ధి సమర్పించబడుతుంది. మయ్యర్పిత మనోబుద్ధి. ఇక్కడ మనం ఆకులో, పళ్ళో, కాయలో పట్టుకెళ్ళి సమర్పించేస్తుంటాం దేవుడికి. అవి మళ్ళీ మనమే తెచ్చుకు తింటాం. ఇక్కడ ఏవి అర్పించాలంటున్నాడండి? ఏ అర్పించబడుతున్నాయి? మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశేష్య సంచయ. ఇంత సందేహం లేదురా నాయన. సరిగ్గా నీకు సాధన మార్గంలో శ్వాస మనసు ఆగేటప్పుడు నీ మనసు, బుద్ధి లయమైపోతుంది. లయమైపోయే సమయంలో నువ్వు భౌతిక భావాలు గుర్తుకు తెచ్చుకుంటే తీసుకొచ్చి పెట్టాలి. జుట్టు పట్టుకుని లాక్కొచ్చి వ్యవహారంలో పెట్టేస్తుంది. అప్పుడు మళ్ళీ మామూలుగా
మనం గబగబా మన పనుల్లో మనం దిగిపోతుంటాం. అందుకని తస్మాత్ సర్వేషు కాలేషు ఆ సమయంలో గనక మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తస్మాత్ జాగ్రత్త, మెలకు గలుగుండు, ఎరుకు గలుగుండు, బుద్ధి గలుగుండు, పొరపాటు పడకు. భ్రాంతిలోకి వచ్చేసేవా మళ్ళీ నిన్ను భ్రాంతి జ్ఞానంలోకి తీసుకొచ్చేసి భ్రాంతి విషయంలో పడుతుంది. తస్మాత్ సర్వేషు కాలేషు. అందుకని ఏం చేయాలి? సర్వేషు కాలేషు అన్నాడు. అంటే మార్పు చెందేటప్పుడు ఎలాగైతే గట్టిగా పట్టుకుంటావో అది రావాలి అంటే ఇప్పటి నుంచి కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పటి నుంచి కూడా మనకి ప్రతిరోజు సాధన చేసుకుంటూ నిద్రపోయే ముందు కానీ లేదా పొద్దుటే లేచి స్నానం చేసి మన పనులన్నీ చక్కబెట్టుకుని కానీ ఇంకా మామూలుగా ఏలు కుదిరినప్పుడల్లా ఖాళీ దొరికినప్పుడల్లా అలవాటు చేసుకుంటే తస్మాత్ సర్వేషు కాలేషు ఈ రకంగా మా మనస్మరు యుద్ధం. యుద్ధంలో సాధన చేయమంటున్నాడు ఏంటండి అన్న అర్థం ఉంది అసలు. అక్కడ ఆయనకి భగవద్గీత ఎక్కడ బోధిస్తున్నాడు? యుద్ధంలో సాధన చేయమంటాడండి. యుద్ధంలో సాధన చేస్తే ఆలోచించి చూడండి. యుద్ధం అంటే మన సంసారం, మన జీవితం. యుద్ధం ఇది. మనం అనుకుంటున్న జీవితం అంటే పోరాటం. ఏమి అలికి ముగ్గెట్టినట్టుగా ఉండదు జీవితం. ఏం చెప్పి కూడా వడ్డించిన ఇత్తరు కాదు. అన్నీ ఒడిదుడుకులే. భార్య వైపు నుంచి, భర్త వైపు నుంచి, పిల్లల వైపు నుంచి, తల్లిదండ్రుల వైపు నుంచి, ఇరుగు నుంచి, పొరుగు నుంచి, అన్ని ఏదో వైపు నుంచి, శరీరం వైపు నుంచి, మనసు నుంచి అన్నీ కూడా ఒడిదుడుకులే. ఇదంతా ఒక పెద్ద పోరాటం. ఇది ఒక యుద్ధం. అంచేత మనం నిరంతరం ఏం చేయాలి? ఎరుక కలిగి ఉండాలి. ఎరుక కలిగి ఉండి చక్కగా ఎవడైతే ఈ రకంగా అలవాటు చేసుకున్నాడో అటువంటి వాడికి మోక్షం లభించింది. ఇది నిరంతరం అభ్యాస యోగయుక్తేన. అంటే ఈ రకంగా లోపలికి వెళ్ళి చేసేటటువంటి దాన్ని ఇందాక యజ్ఞం అన్నాడు, ఇప్పుడు యోగము అంటున్నాడు. ఇంకో దుక్కుని యాగము అంటుంటాడు. అభ్యాస యోగ యుక్తేన. యుక్తి అంటే ఏంటండి? యుక్తి అంటే ఉపాయం. ఉపాయం అంటే ఉపాయం తెలుసుకుని యుక్తి ద్వారా అంటే తెలివిగా చెయ్యాలి. చేతస నాణ్యగామిన. చేతనం అంటే చైతన్యం. శరీరం దగ్గర నుంచి ప్రాణాలు, మనసు, ఇంద్రియాలు అన్ని జడాలు. ఇది ప్రకృతితో తయారైనటువంటిది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు ఇవన్నీ ప్రకృతితోటి నిర్మితమైనటువంటి. ప్రకృతికి 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణం. తమోగుణం నుంచి శరీరం తయారైంది, రజోగుణం నుంచి ప్రాణాలు తయారైనవి, సత్వగుణం నుంచి మనసు తయారైంది. ఇవన్నీ కూడా ప్రకృతి వల్ల నిర్మితమైనటువంటి వస్తువులు. వీటిని మనం జాగ్రత్తగా అభ్యాసం ద్వారా యోగ మార్గం గుండా తెలివి కలిగి చైతన్యాన్ని గమనించు నాణ్యగామిన. పరమం పురుషం దివ్యం జాతి పార్థ అనుచింతయన్. అంటే పరమం పురుషం అంటే దీనికి అంతటికి మన శరీరానికి, మన ప్రాణానికి, మనసుకి, ఇంద్రియాలకి అన్నిటికి లోపల ఉన్నటువంటి వస్తువు ఆత్మ. ఆ ఆత్మను ఒక్కోసారి పరమం అంటున్నాడు. అంటే పరమ పరములో ఉండేది. దివ్యము అంటున్నాడు, ఉత్తమము అంటున్నాడు, పురుషుడు అంటున్నాడు. ఆత్మ ఎవరండి? ఉత్తమోత్తమైనటువంటి పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయ. దేన్ని చింతించాలి? దేన్ని ధ్యానించాలి? ఆత్మను చింతించాలి, ఆత్మను ధ్యానించాలి. ఆత్మను ధ్యానించాలంటే ఎక్కడి నుంచి ప్రారంభం? శ్వాస దగ్గర నుంచి మొదలు పెట్టావు, శ్వాసతోటి ఆగిపోతేనో ఆత్మ ఇప్పుడు తెలుస్తుంది. అంటే శ్వాసంపట వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి శ్వాస సన్నగిల్లే కోల్ది ఏదేది దర్శనమిస్తుందో దాన్ని గమనించు ఆత్మని గురి పెట్టుకుని ప్రయాణం చేయాలి. లక్ష్యం ఏది? శ్వాస కాదు, మరి ఆత్మ. మన లక్ష్యం, మన గమ్యం ఆత్మస్వరూపం. ఆ గమ్యంలోకి వెళ్ళేదాకా ఎక్కడికన్నా మనం సైకిల్ మీద బండి మీద వెళ్తాం అనుకోండి, వెళ్తుంటే గమ్యం దగ్గర అవుతుంటది కదా. అట్టి మాదిరిగా ధ్యానంలో కూర్చున్నప్పుడు గమ్యం దగ్గర అవుతుంటది. దగ్గర అయ్యేటప్పుడు కొన్ని సిగ్నల్స్ గురువు ద్వారా తెలుసుకోవాలి మనం. అలా సాధనలో కూర్చున్నప్పుడు ఏమేం కలుగుతుందో అవి తెలుసుకోలేదనుకోండి, నువ్వు గమ్యానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు పడవ ఎక్కి కూర్చున్నావు,
పడవెక్కి కూర్చుంటే చాలా ఉత్తర గీతలు చాలా స్పష్టంగా చెప్పారు. పడవెక్కి కూర్చున్నావు, పడవెక్కిన తర్వాత నువ్వు అవతల తీరానికి చేరేవనుకో, దిగకపోతే మళ్ళీ తీసుకొచ్చేస్తుందట. అక్కడ దిగకపోతే అక్కడ ఏముందో అది నీకు తెలియదు కదా. అంటే ఎక్కడ శ్వాస ఆగిపోయిందో, ఎక్కడ మనసు ఆగిపోయిందో అక్కడ దాన్ని పారద అనుచింతయ్యాను. దాన్ని మనం చింతించాలి, దృష్టిలో పెట్టుకోవాలి. ఓ ఇదా ఇదా దేవుడు అంటే, ఇదా ఆత్మ అంటే, ఇదా నేను ఇప్పుడు కూడా నేను అంటున్నాను, ఇదా ఇది కాదన్నమాట. అంటే ఇప్పుడు దాకా దాన్ని పొందడానికి ఒక అభ్యాసం చేస్తున్నాం. అభ్యాస యోగ యుక్తేన. అంటే యుక్తి అంటే కోర్చటం, జాగ్రత్తగా తెలివిగా. యోగం అంటే గురి పెట్టడం, ఒక్కొక్క దాన్ని. యోగం అంటే పొందటం, యుక్తి అంటే కోర్చటం. యోగము ద్వారా, యుక్తి ద్వారా ఆ చేతన స్వరూపమైనటువంటి పరమాత్మని మనం పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. కవిం పురాణమనుశాసితారా అనోరణీయాం చ మనుస్మరేచ్ఛ సర్వస్య దాతారమచింత్య రూప ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ రకంగా శ్వాస మనసు ఆగిన తర్వాత ఏది నీకు దర్శనమిచ్చిందో, ఏది నీకు సాక్షాత్కారం అయిందో దాని లక్షణాలు చెప్తున్నాడు. ఇప్పుడు ఇందాక చెప్పాడు కదా లక్ష్యం. లక్ష్యానికి చేరేమండి, చేరేమో లేదో నీకు ఎలా తెలుస్తుంది? పురాణం అంటే పురాణం అంటేనా ఎప్పుడో అది. కవిం పురాణమనుశాసితార, అన్నిటినీ శాసించేవాడు అతనే. ఇప్పుడు మన లోపల ఉన్నటువంటి ఏ ప్రత్యేగాత్మ స్వరూపం అయితుందో దానిని ఆధారం చేసుకునే మన మనసు, మన ఇంద్రియాలు అన్నీ పనిచేస్తున్నాయి. కవిం, అన్నిటికీ ఎరుక కలిగినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడిని కవి అంటారు. కవిం పురాణ అనుశాసితార, అన్నిటినీ శాసించేటటువంటి వాడు. అనోరణీయాంశ, ఇక్కడ భౌతిక వస్తువులు కనిపించినట్టుగా కనిపించడు. ఎలాంటి వాడండి అతను? అణువు. అణువు అంటే కంటికి కనిపించినటువంటి రూపము నామము లేనటువంటి వస్తువు. అనోరణీయాంశ అనుస్మరేజ్య, ఊహించడం కూడా సాధ్యం కాదట. ఇక్కడ కూర్చుని మనం దేవుడు ఇలాగ ఉంటాడని ఊహించేసామనుకోండి, అది దేవుడు కాదు. ఊహించడం సాధ్యం కాదు. దాన్ని నువ్వు వెళ్ళవలసిందే. ఎంత పండితుడైనా సరే, ఎలాంటి వాడైనా సరే అక్కడికి వెళ్ళి దాన్ని దర్శించాలి. దాన్ని దర్శించేనే, ఇదంతా ఓడగొట్టుకుంటేనే కానీ దాని దర్శనం కాదు. అంచేత అనీయాంశ మనుస్మరేజ్య, ఊహించడం సాధ్యం కాదు. అణువు కంటే అణువు. సర్వస్య దాతారం అచింత్య రూప, అన్నిటికీ ఆధారం అతను. అచింత్య రూపం, చింతించడానికి సాధ్యం కానిటువంటి వాడు. ఆదిత్యవర్ణం, ఒక చిన్న సిగ్నల్ ఇచ్చాడు అతను. ఎప్పుడైతే మనకి శ్వాస మనసు అంతా లయమైపోయినప్పుడు పండు వెన్నెల లాంటి ఒక కాంతి దర్శనం అవుతుంది. ఆదిత్యవర్ణం. ఆదిత్యం అంటే సూర్యుని యొక్క కాంతి వల్లే కాంతి. తమస పరస్తాత్, దాన్ని ఎవడైతే దర్శించాడో వాడికి ఇంకా అజ్ఞానం ఉండదు. తమస అంటే చీకటి. నేనెవరో ఏంటో నాకు తెలుతులేదండి అనేటువంటి భావన తమస పరస్తాత్. అంటే ఎంత చక్కగా తీసుకెళ్తున్నాడో చూడండి. కవిం పురాణమనుశాసితార అనోరణీయం చ మనుస్మరేచ్ఛ సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అక్కడ చీకటి లేదు, అజ్ఞానం లేదు, తెలియనితనం లేదు. ఇంక తెలుసుకోవడం అంటే భౌతిక వస్తువులు తెలుసుకోవడం తెలివి కాదు. దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకుందారంటే ఊహించడం కుదరదు, ఆలోచించేది కాదు, జ్ఞాపకం తెచ్చుకోవడం కూడా కుదరదు. దాని దగ్గరికి వెళ్ళి ఎన్ని ఓడగొట్టుకుని దాన్ని దర్శించినోడికే అది తెలుసు. అటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం మన ఆత్మ. అలాగే ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్త్యో యోగ బలేన శైవ. కొన్ని
ఉపాయాలు చెప్తున్నారు మనకి. దాన్ని పట్టుకోవడానికి బలం ఏం కావాలి? ప్రయాణ కాలే మనసాశలేన. బాగా ఆలోచించండి. చలనం అంటే ఏంటండి? మనసాశలేన అంటేను మనసు కొంచెం కదిలినా సరే పోగొట్టేసుకున్నట్టే. ఎంత సాధన చేస్తే నీ 24 గంటలు నేను సాధనలోనే ఉంటానండి అంటాడు. ఆ సాధనలు సరిగ్గా మూమెంట్కి వచ్చేటప్పటికి ఏదో ఆలోచన వచ్చిందనుకోండి, మొదలుకు వచ్చారు. సరిగ్గా సాధన సాగుతుంది, ప్రయాణ కాలం జరుగుతుంది. ప్రయాణ కాలేస మనసాశలేన. మనసు ఎట్టి పరిస్థితులని కదలనివ్వకూడదు. ప్రాక్టీస్ బాగా రోజు అభ్యాసం చేసేటప్పుడు మనసును మాత్రం కదలనివ్వకుండా అభ్యాసం చేయండి. మీరు 10 నిమిషాలే కూర్చోండి. ఆ 10 నిమిషాలు నేను ఏమి అనుకోకూడదు అని కూర్చోండి. అరగంట కూర్చున్నా, గంట కూర్చున్నా అలా ఏదో ఊహించుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. ప్రయాణ కాలేస మనసాచలేన. ఇంకొకటి కూడా ఉండాలి, భక్తి. ఏదో చేతనం లేదు అన్నట్టుగా చేయకూడదు. భక్తి ఉండాలి. కదిలికి ఉండకూడదు. యుక్తి ఉండాలి. యుక్తి అంటే గురి. మనసులో ఏమీ అనుకోవటం లేదు, కానీ ఏ శూన్యాన్నో చూస్తేనో చైతన్యాన్ని చూడాలి. అంటే మనసు కదలకూడదు, భక్తి కలిగి ఉండాలి, యుక్తి ఉండాలి, యోగ బలేన శైవ. యోగ బలం ఉండాలి. ఒకేసారి ఒకే దెబ్బకు వచ్చేవి రోజు కొంచెం కొంచెం కొంచెం. ఎందుకంటే ఇక్కడ భక్తి, చలనము, యోగము ఇవన్నీ ఎందుకు చెప్తాడంటే అండి, కొంచెం చేసేటప్పటికి నాకు అంతా వచ్చేసిందండి, నాకు ఎవడో సరిపోడు అన్నట్టు. కొంచెం చదవటం వచ్చిందనుకోండి, అన్నీ చదివేశానండి, నాకు ఇంకెవడో చెప్పక్కర్లేదు అన్నట్టు. ఒకవేళ ఒక గంట కదలకుండా కూర్చున్నాడు అనుకోండి, నాకు ఎవడో సరిపోడు, ఎంత సాధన ఎవడో చేయలేదంటాడు. ఏమవుతున్నాయి ఇక్కడ? మళ్ళీ ఇతనికి మీద అభిమానం వచ్చేస్తుంది. అభిమానం వచ్చిందా ఇతనికి వచ్చేసింది. ఈ రకంగా ఎన్ని జాగ్రత్తగా పట్టుకుని పూర్తి యోగంలో భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ సమ్యక్. ఈ ప్రాణాపానాలని ఆ మధ్యలో సంకల్ప వికల్పాలకి మధ్యలో ఆవేశింప చెయ్యాలి. దీనికి ఇంకా చాలా అర్థం ఉంది ఇక్కడ. సతం పరం పురుషముపైతి దివ్యం. దివ్యమైనటువంటి ఆ స్వరూపం ఎక్కడుందంటే అక్కడ ఉంది, ఆ సంధిలో. సంధి అంటే భ్రువోర్ మధ్య అంటే, భ్రువు అంటే కన్ను రప్పల మధ్యలో అంటారు. ఇక్కడ ఈ నది చెప్పడం లేదు భ్రువోర్ మధ్య. ఇప్పుడు మనకి పుట్టుక జరిగిందండి. పుట్టడానికి ముందు శరీరం ఉందా? పుట్టడానికి ముందున్నటువంటి శరీరం వదిలి ఇప్పుడు కొత్తగా శరీరం వచ్చింది. కొత్తగా వచ్చిన శరీరానికి ముందు శరీరానికి సంధి ఉందా? ఆ సంధిలో ఏముంది ఊహించండి. శరీరం వదిలేసాం కదండి, ఆ వదిలేసిన శరీరానికి, తగిలించుకునే శరీరానికి మధ్యలో ఏముంది? మన స్వరూపం లేదు. అది భూమధ్యం అంటే. ఇదో శరీరం, ఇదో శరీరం. చూడండి, 2 చేతులు ఇలా పెట్టండి. 2 చేతులు ఇలా పెడితే 2 చేతుల మధ్యలో ఏముంది? ఇదో చెయ్యి, ఇదో చెయ్యి అని 2 మధ్య ఖాళీ ఉంది కదా. అట్టి మాదిరిగా శరీరానికి మధ్యలో, సంకల్పానికి మధ్యలో. సంకల్పించాం కదండి, సంకల్పించినప్పుడు అలా సంకల్పం వచ్చింది కదా, అది మళ్ళీ వెంటనే అది ఆగి మళ్ళీ ఇంకో సంకల్పం వస్తుంది. అంటే ఖాళీ ఏర్పడుతుంది. సంకల్పానికి మధ్యలో ఖాళీ వస్తుంది. ఖాళీలో దృష్టి పెట్టమంటున్నాడు అతను. భ్రువోర్ మధ్యే ప్రాణమావేశ సమ్యక్. దుర్యోధనుణ్ణి తొడలు కొట్టారు కదండి, తొడలు ఎరగొడేశారు కదా. ఎక్కడ కొట్టినా సావడంట. ఏంటే చిత్రం ఏంటండి? తొడలంటే ఏంటి? ఊరువులు అంటారండి. ఊరువుల మధ్యలో కొట్టాలి. కొట్టాడు అతను. అంటే ఊరువులు అంటే సంకల్ప వికల్పాల మధ్యలో కొడితేనే కానీ మనసు పడదాం. అంటే మన నిఘ ఎక్కడికి వెళ్ళాలి? సంకల్పానికి వికల్పానికి మధ్యలో దృష్టి పడాలి. సంకల్ప వికల్పాలకి మధ్యలో దృష్టిని పెడితే మనసు ఆగిపోదు. గురువోర్ మధ్యే ప్రాణమావేశ సమ్యక్. ఆ ప్రాణాన్ని ఆ రెండింటి మధ్యలో ప్రవేశింపజేయాలి. అంటే మన దృష్టి ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు ఆ రెండింటికి మధ్యలో వెళ్తుంది.
మా వేష సమ్యకు అంటే కూర్చటం. శతం పరం పురుష ముపైతి దివ్యం. అప్పుడు దివ్యమైనటువంటి ఆ పరమ పురుషోత్తముడిని నువ్వు సాక్షాత్కరింపజేసుకుంటావు, పొందుతావు. ఈ శ్లోకాన్ని ఇంకా మరి వచ్చేవారు ఇంకా బాగా చెప్పుకుందాం. ఇంతతోటి ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చాలా చక్కగా మంచి విషయాలు తెలుసుకున్నాం. మరి ఏమైతే తెలుసుకున్నామో ఆ విధానంలో ఇప్పుడు మనం ధ్యానం చెయ్యాలి కదా. ఎలా చెయ్యాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. మీకు ఇవన్నీ ముందు చెప్పాం. మంత్రాన్ని అతుక్కోవటం కాదు, మంత్రానికి అర్థం ఉంటుంది. మంత్రం తదర్థభావం జపవిష్యతి. అంటే గురువుపదేశంలో ఈ మంత్రానికి ఏం అర్థం చెప్పారో ఆ అర్థభావంలో ఆ మంత్రాలు అనుకోవాలి. గురు మంత్రం ఒకసారి, పంచాక్షరి మంత్రం 3 సార్లు అనుకుని ఆ పైన ఏమనుకోకుండా సోహం బాబైన పూజ. సోహం అంటే సో అంటది, అమ్మంటే నేను. ఇది కాదు, అది నేను అనే భావంలో అలా శ్వాసను గమనిస్తూ శ్వాసంబట ప్రయాణం చేసి ఆత్మలో మనసును విలీనం చేయాలి. ఇక్కడ చెప్పాడు కదా, మనసు బుద్ధి 2 సమర్పించడం జరగాలి. ఈ రకంగా ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం ఏమీ అనుకోకుండా అలా శ్వాసను గమనిస్తూ నేను ఓం అని చెప్పేదాకా అలా చూస్తూ ఉండండి. ఓం.